హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. అనోకి న్యూరో అండ్ చైల్డ్ కేర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ డాక్టర్ సుష్మా గారితో ఉన్నాము. హలో అండి, నేను డాక్టర్ సుష్మా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ నియోనటాలజిస్ట్, అనోకి న్యూరో అండ్ చైల్డ్ కేర్, ప్రగతి నగర్. తల్లిపాలు బాగా పెరగాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి మేడం? ఇది కామన్గా మదర్స్ కానీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కానీ అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు అడిగే కామన్ క్వశ్చన్. తల్లిపాలు పుట్టిన వెంటనే తల్లికి మొర్రుపాలు వస్తాయి, అది కొంచెం క్వాంటిటీలో వస్తాయి, కానీ బిడ్డ కడుపు కూడా అంతే చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ కొంచెం క్వాంటిటీ సరిపోతుంది. బిడ్డ పెరుగుతున్న కొద్దీ తల్లి పాలు పడుతున్న కొద్దీ పాల క్వాంటిటీ అంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. కానీ కొందరు మదర్స్కి తల్లిపాలు ప్రొడక్షన్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. అప్పుడు మెయిన్గా ఇచ్చేది న్యూట్రిషన్. తల్లికి మనం కామన్గా ఏంటంటే గర్భంలో ఉన్నప్పుడు తల్లికి బాగా న్యూట్రిషన్ ఇస్తాం, లోపల బిడ్డ బాగా పెరగాలి, వెయిట్ పెరగాలనో తల్లికి వీలైనంత న్యూట్రిషియస్ ఫుడ్ కానీ బలమైన ఆహారం ఇస్తాం. కానీ ఒకేసారి కాన్పైన వెంటనే ఇది తినకూడదు, ఇది తింటే ఇది అవుతుంది, ఇది తింటే జలుబు అవుతుంది, ఇది తింటే విరోచనాలు అవుతాయి, ఇది తింటే జ్వరం వస్తుంది అని చెప్పి చాలా రిస్ట్రిక్షన్స్ నిబంధనలు తల్లికి పెడతారు. అది చాలా పెద్ద తప్పు. ఒక లాక్టేటింగ్ మదర్ ఆర్ పాలిచ్చే తల్లి చెప్పాలంటే కుటుంబంలో ఉన్న అందరికంటే ఎక్కువ న్యూట్రిషియస్ ఆర్ ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ పాలిచ్చే తల్లికి ప్రొవైడ్ చేయాలి. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి అంటే తను నార్మల్గా డెలివరీ అవ్వకముందు తిన్న ప్రతి ఫుడ్ ఇప్పుడు తినొచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అది తన నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఏ మోడ్ ఆఫ్ డెలివరీలో కాన్పు జరిగినా కూడా అన్ని రకాల ఫుడ్స్ తినొచ్చు. నాన్ వెజ్ తినొద్దని కానీ ఎగ్ తినొద్దని కానీ ఇలాంటి ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకూడదు. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ప్రతి కాయగూరలు, నాన్ వెజ్, ఎగ్స్, ఫ్రూట్స్ అన్నీ పోషక విలువలు మనకు నార్మల్గా లభించే ప్రతి ఒక్క ఫుడ్ని తల్లికి పెట్టవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తల్లి పాలలో 70 నుంచి 80% నీరు మాత్రమే ఉంటుంది. సో తల్లికి వీలైనంత వాటర్ ఇంటేక్ ఇవ్వాలి. రోజుకి దాదాపు 2 నుంచి 3 లీటర్ల వాటర్ తాగితే పాల ఉత్పత్తి పెరుగుతుంది. తర్వాత నీళ్ల తర్వాత పోషకమైన ఆహారం, ఈ 2 ఇవ్వగలిగితే తల్లికి పాలు బాగా పెరుగుతాయి. ఇంకా కూడా చెప్పాలి అంటే కొన్ని ఇంటిలో మనం పెద్దవాళ్ళు చెప్పే పద్ధతులు ఉంటాయి. వాము తినడం కానీ మెంతులు తినడం కానీ ఇలాంటివి పెంచుతాయి. అది కానీ ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీలో తినాలి. పాలు ఉత్పత్తి అవుతాయని వెల్లుల్లే పెట్టడం, దొండకాయ తింటే పాలు పెరుగుతాయని కేవలం దొండకాయే పెట్టడం, వెల్లుల్లి కారమే పెట్టడం, ఇది కాదు. పెరుగుతాయి, పాలు పెరుగుతాయి, కానీ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అంతే మోతాదులో ఇవ్వాలి. తల్లిపాలు బిడ్డకి ఎంత సమయంలో ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి మేడం? ఓకే శ్రావణి గారు, తల్లిపాలు ఎంత ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి అంటే ఆన్ డిమాండ్ ఫీడింగ్ అంటారు. ఆన్ డిమాండ్ ఫీడింగ్ అంటే బిడ్డ ఏడ్చిన ప్రతిసారి ఫీడింగ్ ఇవ్వడం శ్రేయస్కరం. కరెక్ట్గా ఇంకా అవర్స్లో చెప్పాలి అంటే 2 అవర్స్కి ఒకసారి, 3 అవర్స్కి ఒకసారి ఇవ్వచ్చు. ఈ బేబీ పడుకుందని చెప్పి కొన్ని గంటల పాటు పాలు ఇవ్వకుండా ఉండడం మాత్రం తప్పు. మోర్ దెన్ 2 అవర్స్, 2 గంటలు 3 గంటలు దాటి మాత్రం ఉండకూడదు. అది నవజాత శిశువులకి ఎవ్రీ 2 అవర్స్కి తల్లిపాలు ఇవ్వడం శ్రేయస్కరం. తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మేడం? తల్లిపాలులో ప్రయోజనాలు వీటి గురించి చెప్పాలి అంటే ఒక పెద్ద లిస్టే ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ తల్లిపాలు నవజాత శిశువుకి ఇస్తే తల్లికి బిడ్డకి ఒక బాండింగ్ ఏర్పడుతుంది. దానివల్ల కూడా తల్లిపాల ఉత్పత్తి పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యాధి నిరోధక శక్తి. ఏ ఫార్ములా పాలైనా తల్లిపాలను రీప్లేస్ చేయలేవు. ఎందుకంటే తల్లిపాలలో ఉన్న ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ కానీ, ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ, యాంటీబాడీస్ కానీ ఏ ఫార్ములాలో ఎంత కాస్ట్లీ ఫార్ములా అయినా మనను తల్లిపాలను రీప్లేస్ చేయలేదు. సో వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ బేబీకి. అది తల్లిపాలలో ఉండే ఉపయోగాలు. శిశువులకి మేధోశక్తి కూడా పెరుగుతుంది. అంటే తల్లిపాలు తాగిన ఒక బేబీ ఫార్ములా పాలు తాగిన బేబీని కంపేర్ చేసుకుంటే తల్లిపాలను తాగిన బేబీ ఐక్యూ ఆల్మోస్ట్ 6 to 7 times హై ఉంటుంది అని రీసెర్చ్లో ప్రూవ్ చేయబడింది. సో ఐక్యూ డెవలప్మెంట్లో హెల్ప్ చేస్తుంది. ఇంకోటి అంటే ఎన్నో డిసీజెస్, డయేరియల్ డిసీజెస్, జీర్ణకోశ వ్యాధులు, ఊపిరితిత్తుకు సంబంధించిన వ్యాధులు, ఇవన్నీ తల్లిపాలు తాగిన పిల్లల్లో చాలా తక్కువగా ఉంటాయి.
ఇవన్నీ కాకుండా కూడా మలేరియా లాంటి డిసీజెస్, జన్యుపరమైన డిసీజెస్, ఇంకా ఎన్నో డిసీజెస్ తల్లిపాలు తాగడం వల్ల ఆర్ ఇవ్వడం వల్ల ఎంతో కొంత రెడ్యూస్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. Viewers, keep watching Shravana Health Tips for more health related content.